శాంతి. బాబా ఈరోజు మురళీలో పిల్లలు ఈ చదువు చాలా ఉన్నతమైనది, అలాగే కొంత డిఫికల్ట్ కూడా అన్నారు. మరి ఇంత ఉన్నతమైనటువంటి చదువును మీరు బాగా శ్రద్ధగా చదువుకోవాలి. చదువుతూ మీ యొక్క క్యారెక్టర్లో కూడా పరివర్తనను తీసుకురావాలి అన్నారు. అలాగే బాబా మీరు ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయకూడదు అన్నారు. ఇల్లీగల్ అంటే అనైతికమైనటువంటి కర్మలు, చట్ట విరుద్ధమైనటువంటి కర్మలు. ఇల్లీగల్ పని అని బాబా దేన్ని అంటున్నారు అంటే కామ వికారాన్ని. కామ వికారాన్ని పూర్తిగా సమాప్తం చేయాలి, సంపూర్ణ పవిత్రత యొక్క ధారణ చేయాలి అన్నారు. ఇది 4th అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు, మీరు ఎంతెంత బాబాని ప్రేమతో జ్ఞాపకం చేస్తారో అంతగా బాబా యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తూ ఉంటాయి. పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. మధురమైన పిల్లలు, మీరెంతెంత బాబాను ప్రేమతో జ్ఞాపకం చేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి, పాపాలు తొలగిపోతూ ఉంటాయి. తండ్రి ఆశీర్వాదం కావాలి అని కరుణించు, ఆశీర్వదించు అంటూ భక్తిలో బాగా వేడుకున్నారు. బాబా దానికి ఉపాయం చెప్తున్నారు. పిల్లలు, మీరు ప్రేమగా నన్ను జ్ఞాపకం చేయండి. తండ్రి యొక్క ఆశీర్వాదాలతో మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు. ప్రశ్న: బాబా పిల్లలను ఏ ధర్మంలో స్థితులవ్వాలి అనే సలహాని ఇస్తారు? జవాబు: బాబా అంటారు, పిల్లలు మీరు మీ విచిత్రత యొక్క ధర్మంలో స్థితులవ్వండి. చిత్రం యొక్క ధర్మంలో కాదు. ఏ విధంగా తండ్రి విదేహిగా విచిత్రుడిగా ఉన్నారు, అలాగే పిల్లలు కూడా విచిత్రంగా ఉన్నారు. మరి ఇక్కడ శరీరంతో సహా అంటే చిత్రంతో ఉన్నారు. చిత్రము అని బాబా శరీరాన్ని అంటున్నారు, విచిత్రము అంటే ఆత్మిక స్థితిని అంటున్నారు. మరి ఇప్పుడు బాబా పిల్లలతో చెప్తున్నారు, పిల్లలు విచిత్రంగా కండి, మీ స్వధర్మంలో స్థితులవ్వండి, దేహ అభిమానంలోకి రాకండి. బాబా చెప్తున్నారు, పిల్లలు మీ విచిత్రత యొక్క ధర్మంలో స్థితులవ్వండి. విచిత్రత అంటే ఆత్మిక స్థితి. ఆత్మిక ధర్మం ఏమిటి అంటే పవిత్రత. మన స్వీయ ధర్మం శాంతి పవిత్రతలోనే మనం ఉండాలి, దేహ ధర్మంలోకి రావద్దు. ఇంకొక ప్రశ్న: భగవంతుడు కూడా డ్రామా అనుసారంగా ఏ విషయానికి బంధింపబడి ఉన్నారు? జవాబు: డ్రామా అనుసారంగా పిల్లలను పతితుల నుండి పావనంగా తయారు చేయటంలో భగవంతుడు కూడా బంధింపబడి ఉన్నారు. వారు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రావాల్సిందే. డ్రామానుసారంగా బాబా కూడా తన పాత్ర వహించేందుకు రావాల్సిందే. పతితులను పావనంగా చేయటానికి బాబా బంధింపబడి ఉన్నారు. ఓం శాంతి. తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైతే ఓం శాంతి అని అంటారో అప్పుడు ఆత్మ తన స్వధర్మం యొక్క పరిచయాన్ని పొందుతుంది. మరి తప్పనిసరిగా తండ్రిని కూడా ఆటోమేటికల్గా జ్ఞాపకం చేస్తారు కదా. ఆత్మ తన స్వధర్మంలో ఉంది, ఆత్మిక స్థితిలో ఉంది అంటే ఆత్మాభిమానిగా అవుతుంది. ఆత్మాభిమానిగా ఉన్నవారు న్యాచురల్గా పరమాత్మాభిమానిగా కూడా అవుతారు. ఆత్మకు తన తండ్రి పరమాత్మ తప్పనిసరిగా గుర్తొస్తారు. ఎందుకంటే స్మృతితో ప్రతి ఒక్క మానవుడు భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. మనిషి అన్న ప్రతి వాడు భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దుఃఖంలో, బాధలో, అశాంతిలో, ఒంటరితనంలో, అన్ని రకాల పరిస్థితుల్లో భగవంతుని తప్పనిసరిగా జ్ఞాపకం చేస్తారు. భయం వేసినా, బాధ వేసినా, దుఃఖం కలిగినా, ఏ పరిస్థితి అయినా సరే భగవంతుడు గుర్తొస్తాడు. కేవలం వారికి భగవంతుని పరిచయం లేదంతే. భగవంతుడు ఇప్పుడు తన పరిచయాన్ని అలాగే ఆత్మ పరిచయాన్ని కూడా ఇవ్వడానికి వచ్చారు. పతిత పావన అని భగవంతుడిని అంటారు. పతితులను పావనంగా తయారు చేయటానికి భగవంతుడు కూడా డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నారు.
వారు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రావాల్సిందే. సంగమ యుగం యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా బాబా ఇస్తారు. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క మధ్యలో బాబా వస్తారు, అంటే సంగమంలో వస్తారు. పాత ప్రపంచాన్ని మృత్యులోకం అని, కొత్త ప్రపంచాన్ని అమరలోకం అంటారు. ఇది కూడా మీకు తెలుసు. మృత్యులోకంలో ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది, అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఒకటేమో మృత్యులోకం, ఇంకొకటి అమరలోకం. అమరలోకంలో అకాల మరణమే ఉండదు, ఎందుకంటే అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. అపవిత్రతతో వ్యభిచారిగా అవుతారు, ఆయుష్ కూడా తగ్గిపోతుంది, బలం కూడా తగ్గిపోతుంది. కానీ పవిత్రతతో అవ్యభిచారిగా అవుతారు, బలం పెరుగుతుంది, రాజ్యం చేసే బలం వస్తుంది. పవిత్రతతో మొత్తం విశ్వం పైన ఏకఛత్రాధిపత్యము నడిపిస్తారు. తప్పనిసరిగా వాళ్ళు సంగమ యుగంలో తండ్రి నుండి ఆశీర్వాదాన్ని పొంది ఉంటారు, అందుకే అలా విశ్వం మొత్తం పైన రాజ్యాన్ని చేయగలుగుతారు. బాబా సర్వశక్తివంతుడు. మరి సర్వశక్తివంతుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది కదా. సర్వశక్తులు ఆశీర్వాదంలో వచ్చేస్తాయి కదా. మరి ఆశీర్వాదం ఎలా తీసుకోవాలి? అడిగి తీసుకోవాలా? బాబా నన్ను ఆశీర్వదించండి అని. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి. ఉపాయం చెప్తున్నారు, నా ఆశీర్వాదం కావాలా? అయితే నన్ను జ్ఞాపకం చేయండి. మరి ఎవరు ఎంత ఎక్కువ బాబాను జ్ఞాపకం చేస్తారో అంతగా ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఆశీర్వాదం అనేది ఎవరి నుండో అడిగి తీసుకునే వస్తువు కాదు. ఇదైతే శ్రమ చేసేటువంటి విషయం. శ్రమ చెయ్యాలి, తండ్రి స్మృతిలో ఉండేటువంటి శ్రమ చెయ్యాలి. ఎంత స్మృతిలో ఉంటారో అంతగా ఆశీర్వాదం లభిస్తుంది, ఉన్నత పదవిని కూడా పొందుతారు. స్మృతిలోనే లేకపోతే ఆశీర్వాదం కూడా లభించదు. లౌకిక తండ్రి పిల్లలతో ఎప్పుడు కూడా మీరు నన్నే జ్ఞాపకం చేయండి, నన్ను జ్ఞాపకం చేస్తున్నారా లేదా, రోజు నోట్ చేసుకోండి ఇలా చెప్తారా? లేదు. బాల్యం నుండి పిల్లలకు తల్లిదండ్రిని జ్ఞాపకం చేయడం అలవాటైపోతుంది. అది వెన్నతో పెట్టిన విద్యలాగా పిల్లలకి తల్లిదండ్రే గుర్తొస్తారు. ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళే వారి లోకం. ఆర్గన్స్ చిన్నగా ఉంటాయి ఆ సమయంలో, కాబట్టి తల్లిదండ్రిని బాగా జ్ఞాపకం చేస్తారు. ఇక పెద్ద పిల్లలైన తర్వాత బాబా బాబా మమ్మ మమ్మ అని ఇలా అనరు. చిన్నప్పుడైతే పదే పదే నోరు విప్పితే చాలు అమ్మ నాన్న ఇవే పదాలు ఉంటాయి. వయసు పెరిగిన తర్వాత ఇంకా అలాంటి శబ్దాలు ఏమీ రావు నోటి నుండి. వాళ్ళ బుద్ధిలో కేవలం ఉంటుంది వీళ్ళు నా తల్లి తండ్రి అని, కానీ పదే పదే వాళ్ళ పేరుని తలుచుకుంటూ వాళ్ళని పిలుస్తూ ఉంటారు. కానీ బుద్ధిలో మాత్రం అవగాహన ఉంటుంది, వీరి నుండి నాకు ఫలానావి లభిస్తాయి వారసత్వంగా, నేను వీరి సంతానాన్ని. మాటి మాటికి దాన్ని రివైజ్ చేసుకునే అవసరం ఉండదు, గుర్తు చేసుకునేటువంటి అవసరము ఉండదు, చెప్పే అవసరము ఉండదు. ఇక్కడైతే బాబా పదే పదే చెప్తారు, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అలాగే నాతో పాటు నేను ఇచ్చే వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేయండి అంటారు. హద్దు సంబంధాలను ఇప్పుడు విడిచిపెట్టండి, ఇప్పుడు అనంతమైన సంబంధాన్ని జ్ఞాపకం చేయాలి. మనుషులందరూ కూడా మాకు గతి కావాలి అని కోరుతారు కదా. గతి అని ముక్తిధామాన్ని అంటారు, సద్గతి అని సుఖధామంలో రావడాన్ని అంటారు. ఎవరైనా మొట్టమొదట వచ్చినప్పుడు ఏ యుగంలో వచ్చినా సరే ప్రతి ఆత్మకు మొదట సుఖమే ఉంటుంది. తండ్రి సుఖం కోసమే కదా పిల్లల్ని రచించేది. మరి తప్పకుండా ఈ చదువులో కొంచెం కష్టమైతే పిల్లలు ఫేస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి చదువు. ఎంత ఉన్నతమైన చదువు అయితే అంత డిఫికల్టీ ఉంటుంది, అందరూ పాస్ కాలేరు. ఈ విధంగా బాబా ఎప్పుడు గుర్తు చేస్తారు, ఐసిఎస్ ఎగ్జామ్స్ అందరూ రాయలేరు, చాలా కష్టతరంగా ఉంటాయి, అందరూ పాస్ అవ్వలేరు. గొప్పలోకెల్లా గొప్ప పరీక్ష చాలా కొద్ది మంది విద్యార్థులే పాస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే పెద్ద పరీక్షను పాస్ అవ్వడంతో ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఉద్యోగాన్ని ఇవ్వాల్సి వస్తుంది, పెద్ద శాలరీని ఇవ్వాల్సి వస్తుంది. మరి కొందరు స్టూడెంట్స్ చాలా పెద్ద పరీక్షను పాస్ చేసి కూడా గవర్నమెంట్ దగ్గర ఉద్యోగాలు లేకపోతే అలా ఖాళీగా కూర్చొని ఉంటారు.
ప్రభుత్వం వద్ద డబ్బులే లేవు, శాలరీస్ ఇవ్వడానికి ధనమే లేదు అంటున్నారు. ఇక్కడ తండ్రి మాత్రం ఎంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారో అంతకంటే అనేక రెట్లు ఉన్నతమైన పదవిని కూడా మనకి ఇస్తున్నారు. అందరూ రాజ్యాన్ని పొందలేరు, అందరూ షావుకారులుగా ఏమీ కాలేరు. మొత్తం ఆధారం అంతా చదువు పైన ఉంది. భక్తిని చదువు అని అన్నారు. ఇదైతే ఆత్మిక జ్ఞానం, ఆత్మిక తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఎంత ఉన్నతమైన చదువు ఇది. పిల్లలకి డిఫికల్టీ అనిపిస్తూ ఉంటుంది, బాబా కష్టంగా ఉంది అంటారు. ఎందుకంటే తండ్రిని జ్ఞాపకం చేయలేరు కాబట్టి వారి క్యారెక్టర్స్ లో కూడా పరివర్తనయే రాదు. ఎంత మంచిగా జ్ఞాపకం చేస్తారో అంత బాగా వారి యొక్క క్యారెక్టర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంటుంది. చాలా చాలా మధురంగా సర్వీసేబుల్ గా అవుతూ ఉంటారు. క్యారెక్టర్స్ మంచిగా లేవనుకోండి, ఎవ్వరు వాళ్ళని ఇష్టపడరు. ఎవరైతే ఫెయిల్ అవుతారో తప్పకుండా వారి క్యారెక్టర్లో ఏదో మచ్చ మరక ఉండి ఉంటుంది, లేకపోతే ఎందుకు ఫెయిల్ అవుతారు? శ్రీ లక్ష్మీనారాయణల క్యారెక్టర్స్ చూడండి ఎంత బాగున్నాయి. రాముడివి 2 కళలు తక్కువగా ఉంటాయి అని చెప్తాం. భారతదేశంలో రావణ రాజ్యం ఏర్పడడంతో ఇది అసత్య ఖండంగా మారింది. సత్యఖండంలో కొద్దిగా కూడా అసత్యత ఉండదు. రావణ రాజ్యంలో మాత్రం ఎటు చూసినా అసత్యతయే. అసత్యమైన మనుష్యులు దైవీ గుణాలు కలిగిన వారిగా అయితే పిలువబడరు కదా. దైవీ గుణధారిగా ఏమీ లేరు ఇక్కడ. ఇది బేహద్ విషయం. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి స్థితిని భగవంతుడు చూస్తూ చెప్తున్నారు. ఎవరో ఒక్కరు గుణధారిగా ఉంటే వాళ్ళొక్కరిని చెప్పట్లేదు. మొత్తం ప్రపంచంలో ఇన్ జనరల్ గా చూస్తే అసలు దైవీ గుణాలే లేవు ఎవరిలో. అందుకే దైవీ గుణ సంపన్నంగా ఉన్న వారినే దేవత అని అంటాం. ఇప్పుడు బాబా చెప్తారు, అసత్యమైన విషయాలను మీరు వినకండి, వినిపించకండి. ఒక్క ఈశ్వరుడి మతం పైనే మీరు నడవండి. ఒక్క ఈశ్వరుడి మతమే లీగల్ మతంగా పిలువబడుతుంది. మనుష్య మతాన్ని ఇల్లీగల్ మతం అని అంటారు. లీగల్ మతంతో మీరు చాలా ఉన్నతంగా అవుతారు. కానీ అందరూ ఈ లీగల్ మతం పైన నడవలేరు అంటున్నారు. అందుకే ఇల్లీగల్ గా అవుతూ ఉంటారు. ఇల్లీగల్ గా అంటే చట్ట విరుద్ధంగా, నియమ విరుద్ధంగా, అనైతికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటారు. కొందరు బాబాతో ప్రతిజ్ఞ కూడా చేస్తారు, బాబా జీవితకాలం అంతా మేము ఇల్లీగల్ పనులు చేస్తూనే వచ్చాము, అపవిత్రమైన కార్యాలనే చేస్తూ వచ్చాము, ఇప్పుడు మాత్రం ఇంకా చెయ్యము అంటారు. మరి అన్నింటికంటే ఇల్లీగల్ పని కామ వికారం యొక్క భూతం. దేహ అభిమానం యొక్క భూతం అయితే అందరిలో ఉంది. మాయావి పురుషుల్లో దేహాభిమానం ఉంటుంది. బాబా అయితే ఉన్నదే విదేహి, విచిత్రుడు. పిల్లలు కూడా విచిత్రులే. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనం ఆత్మలం విచిత్రంగా ఉన్నాం, కానీ ఇక్కడ చిత్రం, శరీరాన్ని ధారణ చేశాం. ఇప్పుడు బాబా అంటారు విచిత్రంగా కండి. విచిత్రంగా కమ్మంటే ఏదో వెరైటీగా వింతగా కావడం అని కాదు అర్థం. ఇక్కడ విచిత్రము అంటే శరీరం లేకుండా విదేహిగా కండి. చిత్రం అంటే దేహం, విచిత్ర స్థితి అంటే విదేహి స్థితి. మీ స్వధర్మంలో స్థితులు అవ్వండి, చిత్రం యొక్క ధర్మంలో స్థితులు అవ్వకండి. విచిత్రత యొక్క ధర్మంలో స్థితులు అవ్వండి. దేహ అభిమానంలోకి రాకండి. బాబా ఎంత చెప్తూ ఉంటారు. ఇందులో కూడా స్మృతి యొక్క అవసరం చాలా ఉంది. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు సతో ప్రధానంగా ప్యూర్గా అవుతారు. ఇంప్యూరిటీలోకి వెళ్ళడంతో శిక్ష పడుతుంది. తండ్రి వారిగా అయిన తర్వాత కూడా ఒకవేళ తప్పులు జరిగితే, గాయనం ఉంది కదా, సద్గురువుని నిందించినటువంటి వారికి ఎక్కడ చోటు లభించదు అని. ఇహలోకం పరలోకం ఎక్కడ స్థానం ఉండదు వారికి అని అంటారు. అలా ఒకవేళ మరి బాబా మతం పైన నడిచి పవిత్రంగా అవ్వకపోతే 100 రెట్ల శిక్ష అనుభవించవలసి ఉంటుంది. వివేకం నడిపించాలి కదా. ఒకవేళ మనం జ్ఞాపకంలో ఉండట్లేదు, బాబాని జ్ఞాపకం చేయట్లేదు అంటే ఉన్నతమైన పదవిని కూడా పొందలేము అని రియలైజ్ అవ్వాలి కదా.
పురుషార్థం కోసం బాబా ఎంత సమయం ఇస్తూ ఉన్నారు. కొందరు అడుగుతారు మిమ్మల్ని, ఏంటి ప్రూఫ్? మీరు చెప్తున్నారు కదా భగవంతుడు ఇతని శరీరంలో వచ్చాడని, దీనికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. మీరు చెప్పండి. ఎవరి తనువులో అయితే భగవంతుడు ప్రవేశించారో, ప్రజాపిత బ్రహ్మ, అతను ఒక మనిషే. మనుషులకే శరీరాలకి పేరుంటాయి కానీ భగవంతుడికైతే శరీరం ఉండదు, అతడి ఆత్మకే పేరుంటుంది అని. శివబాబా అయితే మానవుడు కాదు, దేవత కాదు. శివబాబా అయితే భగవంతుడు. వారిని సుప్రీం ఆత్మ అని అనటం జరుగుతుంది. వారు పతితంగా అవ్వరు, పావనంగా అవ్వరు. వారు సదా పావనుడిగానే ఉంటారు. అంతే తప్ప కొత్తగా పావనంగా అవ్వడం, పతితంగా అవ్వడం అంటే ఈ రకమైనటువంటి స్థితిగతులు ఏవి భగవంతుడికి ఉండవు. భగవంతుడిని అందుకే నిర్లేపి స్థితిలో ఉంటాడని అంటారు. ఏవి అంటుకోవు భగవంతుడికి. భగవంతుడు అలాంటి వాటిల్లోకి రాడు. భగవంతుడి యొక్క మహిమలో సర్వోపరి అంటారు. అంటే వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థితిలో భగవంతుడు ఉంటారు. సుఖ దుఃఖాలు, పాప పుణ్యాలు, ఓటమి గెలుపులు ఇవేవి భగవంతుడికి ఉండవు అని. అందుకే బాబా నేను పతితంగా అవ్వను, పావనంగా అవ్వను, నేనైతే సదా పావనుడను. నన్ను జ్ఞాపకం చేయడంతో మీ పాపాలన్నీ తొలగిపోతాయి. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. తిరిగి సతో ప్రధానంగా అవ్వడానికి మీరు నన్ను జ్ఞాపకం చెయ్యాలి. ఈ దేవతల యొక్క క్వాలిఫికేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి. వారిని ఎంతమంది దయ చూపించండి, మా పైన మీ కృపను చూపించండి అంటూ వేడుకుంటారు. క్యూలలో నిలబడి వారి దర్శనం కోసం రోజుల తరబడి వేచి చూస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో, మన యొక్క విగ్రహాలు ఎంత ఉన్నతమైన సేవను చేస్తూ ఉన్నాయి, ఇప్పుడు మనం ఎలా అయిపోయాం. 84 జన్మల్లో ఎంత పడిపోయాం, పూర్తిగా నిల్లైపోయాం, ఏమీ లేని స్థితికి చేరుకున్నాం. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు దైవీ వంశస్థులుగా ఉండేవారు, ఇప్పుడు మీ నడవడిక చూసుకోండి, దేవీ దేవతలుగా తయారవుతున్నారు వీళ్ళు అని ఎవరైనా చెప్తే నమ్మేలాగా ఉండాలి కదా. వీళ్ళ దేవతల, వీరి లక్షణాలు చూస్తే ఎలా ఉన్నాయని అనుకుంటే. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు మీ నడవడికను గమనించుకోండి, మీరు దేవతగా కాబోతున్నారు. అందరూ లక్ష్మీనారాయణులుగా అయితే కాలేరు. అలా అవుతే అందరూ పూల తోటలోనే వచ్చేయాలి. శివబాబాకు కేవలం గులాబీ పుష్పాలనే సమర్పించాలి, కానీ అలా చెయ్యరు కదా. అన్ని రకాల పుష్పాలను, ఆకులను కూడా అర్పిస్తూ ఉంటారు. జిల్లేడు పూలను అర్పిస్తూ ఉంటారు. తండ్రి యొక్క పిల్లల్లో కొందరు పుష్పాలుగా అవుతే, కొందరు జిల్లేడు పూలు లాంటి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. స్వయానికి కూడా అర్థమవుతుంది, నేనేమి రాజులాగా తయారయ్యేలా లేను, నా పురుషార్థం అంత గొప్పగా ఏమీ లేదు అని. ఎవరిని తన సమానంగా కూడా తయారు చేయట్లేదు అని. షావుకారులు ఎలా ఉంటారు, ఎవరవుతారు, అది బాబాకే తెలుసు. అంటే ఏ పిల్లల పురుషార్థము షావుకారుగా అయ్యేలాగా ఉంది, ఎవరు రాజులాగా అయ్యే పురుషార్థం చేస్తున్నారో ఇది బాబాకు తెలుసు. ముందు ముందు పిల్లలు మీకు కూడా అర్థమవుతుంది, ఫలానా వారు బాబాకు ఎంత సహయోగిగా ఉన్నారు. కల్పకల్పం ఎవరెంత సహయోగం ఇచ్చి ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వాళ్ళే ఇస్తారు, కల్పకృతం ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు ఇస్తారు. ఇందులో ఏమాత్రం తేడా అనేది ఉండదు. బాబా పాయింట్స్ ని రోజు రోజుకి కొత్త కొత్తవి ఇస్తూ ఉంటారు. ఇలా తండ్రిని జ్ఞాపకం చేయండి పిల్లలు, అలాగే మీ దగ్గర ఉన్నదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్తారు. భక్తి మార్గంలో మీరు ఈశ్వరార్థం అంటూ దానం చేస్తూ వచ్చారు, కానీ ఈశ్వరుడి గురించి మీకు తెలియదు. ఇంత అర్థం చేసుకొని కూడా ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని అంటూ కూడా వారి పరిచయంను మట్టిలో కలిపేశారు, నామరూపాలకు అతీతుడు అని చెప్పేసి.
ఉన్నతోన్నతమైన వాడు అన్నప్పుడు వారి పేరు, వారి రూపము, వారి కర్తవ్యము, వారి ధామము ఎంత గొప్పగా ఉంటాయి. కానీ ఒక్క మాటలో ఏం చేసేసారు, మొత్తం మట్టిలో కలిపేశారు. భగవంతుని గొప్పవాడు అని మహిమ చేస్తూనే నామరూపాలు లేవు అని చెప్పారు. వాస్తవంగా వారు నిరాకారుడు. నిరాకారుడు అంటే ఆకారం లేదు అని కాదు అర్థం, శరీర ఆకృతి ఉండదు అని అర్థం, అంతే. వారు ఉన్నతోన్నతమైన వారు. ఇక్కడ ఇప్పుడు సాకారంగా వచ్చారు. బ్రహ్మ విష్ణు శంకరులను దేవత అంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అంటారు. ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అంటారు. మరి బ్రహ్మ విష్ణు శంకరులను దేవతాయ నమః అని, శివ పరమాత్మాయ నమః అని అనడంలో భేదం అర్థమవుతుంది కదా. బ్రహ్మ విష్ణువులు శంకరులైతే దేవతలు, శివుడైతే పరమాత్ముడు అని అర్థమవుతుంది కదా. దేవాత్మకి పరమాత్మకి తేడా ఉంది కదా. మరి పరమాత్మ అంటేనే గొప్పవాడు కదా. బ్రహ్మ విష్ణు శంకరులను పరమాత్మ అని అనరు, నోటితో శివ పరమాత్మ అయిన మహా అని అంటారు. అంటే తప్పనిసరిగా పరమాత్ముడు అనేవాడు ఒకరు ఉన్నారు అనేది మనుషులకు అర్థమైంది. దేవతలకి నమస్కారం చేస్తారు. మనుష్యలోకంలో మనుషులు మనుషులకే నమస్కరిస్తూ ఉంటారు. మరి పరమాత్మాయ నమః అని అనడం ఇక్కడ మనుష్యలోకంలో, ఇక్కడ ఎవరినైనా చూస్తూ పరమాత్మాయ నమః అని అనడం అది అజ్ఞానమే అవుతుంది. అందరి బుద్ధిలో ఈశ్వరుడు సర్వవ్యాపి అనే విషయం బాగా నాటుకుపోయి ఉంది. ఇప్పుడు పిల్లలు మీకు అర్థమైంది కదా, భగవంతుడైతే ఒక్కరే, వారినే పతిత పావన అంటారు. అందరినీ పావనంగా తయారు చేయటం ఇది భగవంతుని కర్తవ్యమే. జగత్తుకు గురువు మనుషులెవ్వరూ కాలేరు. గురువు అంటే పావనంగా ఉండేవారిని గురువు అంటారు. మరి ఇక్కడైతే అందరూ వికారాలతో జన్మ తీసుకున్న వాళ్ళే కదా. ఈ లెక్కతో ఎవ్వరు గురువు కాలేరు, మనుష్యులెవ్వరూ గురువుగా కాలేరు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గురువు అంటే పావనమైన వారు. మరి పావనమైనటువంటి శరీరం, పావనమైన ఆత్మ ఉందా ఎవరిదైనా? లేదు కదా. అందుకే ఇక్కడ ఎవ్వరు గురువుగా కాలేరు. జగద్గురువు అయితే ఇంకెవరు కారు అంటున్నారు. శివబాబా మాత్రమే జగద్గురువుగా కాగలుగుతారు, సద్గురువుగా, పరం సద్గురువుగా. జ్ఞానాన్ని అమృతం అంటారు, భక్తిని అమృతం అనరు. భక్తి మార్గంలో భక్తి నడుస్తుంది, మనుషులందరూ భక్తి చేస్తారు. జ్ఞానసాగరుడు జగత్తుకు గురువు అని ఒక్కరిని అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది బాబా వచ్చి ఏం చేస్తున్నారు అనేది. తత్వాలని కూడా బాబా పావనంగా, పవిత్రంగా తయారు చేస్తున్నారు. కేవలం మనుష్య మాతృలను, ప్రాణకోటిని మాత్రమే కాదు, వనస్పతిని కూడా, మొత్తం తత్వాలని కూడా, మొత్తం సృష్టిని కూడా పవిత్రంగా చేస్తున్నారు. బాబా పాత్ర ఎలా ఉందో చూడండి. డ్రామాలో వారిది కూడా పాత్ర ఉంది. బాబా నిమిత్తంగా అయ్యారు సర్వుల సద్గతి చేయటానికి. ఎందుకంటే సర్వుల సద్గతి దాత వారే. ఇప్పుడు ఇవి ఎవరు అర్థం చేయించాలి? ఎంతో మంది వస్తూ ఉంటారు, ఇనాగ్రేషన్ చేయడానికి వస్తారు. అప్పుడు కూడా మీరు వాళ్ళకి కరపత్రం ఇచ్చి, రాబోయేటువంటి సమయంలో ఈ భూమి పైన దేవి దేవతల ఆగమనం జరుగుతుంది, కొత్త ప్రపంచం వస్తుంది, పాత ప్రపంచం అంతా వినాశనం అవుతుంది, దీనికన్నా ముందే భగవంతుణ్ణి తెలుసుకొని తండ్రి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకోండి అని ఆ కరపత్రంలో మొత్తం రాసి ఇచ్చినా వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఏమి అర్థం చేసుకోరు. వీరు ఆత్మిక తండ్రి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. మనుష్య మాతృలందరికీ కూడా ఫాదర్ కదా భగవంతుడు, క్రియేటర్ అంటారు. మరి క్రియేషన్ కి తప్పకుండా క్రియేటర్ నుండి వారసత్వం అయితే లభించాలి కదా. అనంతమైన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రిని మరచిపోవడం కూడా డ్రామాలో ఇమిడి ఉంది. అనంతమైన తండ్రి ఉన్నతోన్నతమైన వారు. వారేమీ హద్దు వారసత్వాన్ని ఇవ్వటం లేదు. లౌకిక తండ్రి ఉండి కూడా అనంతమైన తండ్రిని అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సత్యయుగంలో వారిని ఎవరు జ్ఞాపకమే చేయరు.
అక్కడ ఒక్క లౌకిక తండ్రి జ్ఞానమే ఉంటుంది తప్ప ఎవ్వరికీ భగవంతుని పరిచయమే ఉండదు. ఇక్కడైతే కలియుగంలో అందరూ లౌకిక తండ్రి ఉండి కూడా భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆత్మనే జ్ఞాపకం చేస్తుంది. మరి ఆత్మలే స్వయాన్ని, తండ్రిని, డ్రామాను మరచిపోయాయి. మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఆత్మలన్నీ స్వయాన్ని, తండ్రిని, డ్రామాను, సృష్టి చక్రాన్ని మరచిపోయాయి. మాయ నీడ పడిపోయింది. సతో ప్రధాన బుద్ధి కాస్త తమో ప్రధానంగా అయ్యింది. స్మృతిలో వస్తుంది కదా, కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు సతో ప్రధానంగా ఉండేవారు. ఇది ఎవరికీ తెలియదు. ప్రపంచమే సతో ప్రధానంగా గోల్డెన్ ఏజ్డ్గా అవుతుంది. దానిని న్యూ వరల్డ్ అంటారు. ఇది ఐరన్ ఏజ్డ్ వరల్డ్. అన్ని విషయాలు బాబానే వచ్చి పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో పురుషార్థం అనుసారంగా వారే ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు. మీకు కూడా ఈ విషయాలు ఇప్పుడు తెలిసాయి కదా. మేము ఒకప్పుడు ఎలా ఉండేవారిమి, ఎంత ఉన్నతంగా ఉండేవారిమి, ఇప్పుడు ఎంత క్రిందకు పడిపోయాము అని. బాబా మళ్ళీ మనల్ని అంత ఉన్నతంగా చేస్తున్నారు, మన స్వమానాన్ని పెంచుతున్నారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇలా ఇలా అన్నీ జరుగుతాయి అని. కొందరు అంటారు, నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ స్మృతిలోనే ఉండలేకపోతున్నాను అని. అంటే బాబా చెప్తున్నది నాకు అర్థమవుతుంది, నేను రియలైజ్ అవుతున్నాను, నేను చార్ట్ కూడా పెట్టుకున్నాను, కానీ నేను స్మృతిలో ఉండలేకపోతున్నాను అంటారు. మరి ఇందులో తండ్రి కానీ టీచర్ కానీ ఏం చేయగలుగుతారు? ఎవరైనా చదువుకోకపోతే టీచర్ ఏం చేయగలుగుతారు? టీచర్ ఆశీర్వదించి అందరినీ పాస్ చేస్తారా ఏంటి? అలా చేయలేరు కదా. చదువులో తప్పకుండా ర్యాంకింగ్స్ ఉంటాయి, తేడాలు ఉంటాయి. ఇక్కడైతే పూర్తిగా ఇది కొత్త చదువు. ఇక్కడ మీ వద్దకు ఎక్కువ శాతము పేదవాళ్లే వస్తారు, దుఃఖంలో ఉన్నవారు వస్తారు, షావుకారులు రారు. దుఃఖం ఉంది కాబట్టే వస్తున్నారు. షావుకారులు అనుకుంటారు మా కోసం ఇక్కడే స్వర్గం ఉంది అని. అదృష్టంలో లేకపోతే ఇంకా వారు ఏమి చేయలేరు. ఎవరి అదృష్టంలో అయితే ఉందో వారికి వెంటనే నిశ్చయం కలుగుతుంది. వారు నిశ్చయ బుద్ధిగా అయిపోతారు. నిశ్చయం కలగటానికి, సంశయం ఏర్పడటానికి ఎంతో సమయం పట్టదు. నిశ్చయం ఏర్పడాలన్నా, బాబా పైన నిశ్చయం కలగాలన్నా 1 సెకండ్ చాలు. సంశయం కలగాలన్నా అది కూడా ఒక్క క్షణమే. రెండిటికి టైం పట్టదు అంటున్నారు. మాయ వెంటనే మరిపింపజేస్తుంది. మరి ఒకవేళ మరిచిపోయారు అంటే, బాబాని మాయలో పడిపోయారు అంటే మళ్ళీ గ్యాలప్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవసరం లేనే లేదు. మీ పైన మీరు దయ చూపించుకోండి. శ్రీమతం అయితే బాబా ఇస్తూనే ఉన్నారు. ఎంత సహజంగా చెప్తున్నారు బాబా. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. మీకు తెలుసు ఇది ఉన్నదే మృత్యులోకం, అదేమో అమరలోకం. అక్కడ అకాల మృత్యువే ఉండదు. క్లాస్లో స్టూడెంట్స్ నంబర్ వారీగా కూర్చుంటారు కదా. ఇది కూడా స్కూల్ ఉంది. బ్రాహ్మణిని అడిగితే మీలో నంబర్ వారీ హోషియారీ పిల్లలు, అంటే నంబర్ వారీగా చురుకైనటువంటి పిల్లలు ఎవరు అని అడిగితే చెప్పగలుగుతారు కదా. అక్కేలకైతే తెలుస్తుంది కదా, మీ టీచర్స్కి అయితే తెలుస్తుంది కదా. ఎవరైతే మంచిగా చదువుకుంటారో వారు రైట్ సైడ్లో కూర్చోవాలి అంటున్నారు. రైట్ హ్యాండ్ యొక్క మహత్వం ఉంటుంది కదా. పూజ మొదలైనటువంటి వాటిల్లో కూడా రైట్ హ్యాండ్నే ఉపయోగించడం జరుగుతుంది, అంటే కుడి చేతినే ఉపయోగిస్తారు. పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు సత్యుగంలో ఏమేమి ఉంటాయి అని. సత్యుగం గుర్తొస్తుంది కదా మీకు, ఇంకా ఆలోచించండి అంటున్నారు బాబా. రోజు కొంతనైనా సత్యుగంలో విహరిస్తూ సత్యుగం యొక్క ఆలోచనలు చేయండి. అప్పుడు తండ్రి కూడా మీకు గుర్తొస్తారు. బాబా మమ్మల్ని సత్యుగానికి యజమానిగా చేస్తున్నారు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఈ విషయాలు గుర్తుండవు. మేము సంగం యుగంలో బాబా ద్వారా ఈ వారసత్వాన్ని తీసుకున్నాము అని గుర్తుండదు.
ఈ రాజ్యభాగ్యం మాకు ఎలా లభించింది అనేది వారికి తెలియదు. అందుకే బాబా చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణలకు కూడా ఈ జ్ఞానం ఉండదు. బాబా ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పక్రితం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. అయినా పురుషార్థం అయితే చెయ్యాల్సిందే. బాబా వచ్చింది చదివించటానికి. ఇది చదువు. ఇందులో చాలా గొప్పగా వివేకం కావాలి, మంచిగా అర్థం చేసుకోవాలి చదువును. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ ఆత్మిక చదువు చాలా ఉన్నతమైనది మరియు కష్టతరమైనది. ఇందులో పాస్ అవ్వటానికి తండ్రి స్మృతిలో ఉంటూ ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. బాబా యొక్క బ్లెస్సింగ్స్ ని పొందాలి స్మృతిలో ఉండి. తన క్యారెక్టర్ని పరివర్తన చేసుకోవాలి, అంటే తన నడవడికను మార్చుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఎలాంటి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు, అంటే అపవిత్రమైనటువంటి కర్మలేవి చేయకూడదు. విచిత్రంగా అయి, అంటే విదేహిగా అయి తన స్వధర్మంలో స్థితులవ్వాలి మరియు విచిత్రుడైన తండ్రి యొక్క లీగల్ మతం పైన నడవాలి, అంటే చట్టపరమైనటువంటి మతం పైనే నడవండి. ఒక్క భగవంతుడు శివబాబా సాకారంగా వచ్చి మనకి ఇస్తున్నటువంటి శ్రీమతమే లీగల్ మతం, చట్టపరమైనటువంటి మతం. దానిపైనే మీరు నడవండి. మిగతావన్నీ కూడా చట్ట విరుద్ధమైనటువంటివే అవుతాయి అంటున్నారు. అపవిత్రంగా కావటము, కామ వికారానికి వశం అవ్వటం, ఇవన్నీ. అందుకే బాబా ఈరోజు కొత్త టర్మినాలజీని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది జ్ఞానంలో కూడా శ్రీమతాన్ని లీగల్ మతం అని అంటాం. వరదానము, తండ్రి తోడు ద్వారా పవిత్రత రూపీ స్వధర్మమును సహజంగా పాటించేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ భవ. తండ్రి తోడు ద్వారా పవిత్రత రూపీ స్వధర్మాన్ని సహజంగా పాటించేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వివరణ, ఆత్మకు స్వధర్మము పవిత్రత. ఆత్మకు స్వధర్మము పవిత్రత. అపవిత్రత అనేది పరధర్మం వంటిది. ఎప్పుడైతే స్వధర్మం యొక్క నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు పరధర్మము ఇంకా మిమ్మల్ని కదిలించజాలదు. తండ్రి ఎవరో, ఎలాంటి వాడో ఒకవేళ యథార్థంగా గుర్తించి వారిని తోడుగా ఉంచుకుంటే పవిత్రత రూపీ స్వధర్మాన్ని ధారణ చేయటం చాలా సహజమవుతుంది. ఎందుకంటే తండ్రి సహచరుడు, తోడుగా ఉన్నవాడు సర్వశక్తివంతుడు, ఆర్డినరీ కాదు. మన సాతి, మన సహచరుడు సర్వశక్తివంతుడు. మరి సర్వశక్తివంతుని పిల్లలేమవుతారు? మాస్టర్ సర్వశక్తివంతులు. మరి మాస్టర్ సర్వశక్తివంతుల ఎదుట అపవిత్రత రాజాలదు. ఒకవేళ సంకల్పంలోనైనా మాయ వచ్చింది అంటే తప్పకుండా మీరు లోపల నుండి గేట్ తెరిచి ఉంటారు, లేకపోతే మాయ రావడానికి ఆస్కారమే లేదు. అంటే గేట్ తెరవడం అంటే నిశ్చయంలో లోపం ఉండటం, లోపల నిశ్చయంలో కొరత ఉండటం. స్లోగన్, త్రికాలదర్శిగా ఉన్నవారు ఏ విషయాన్ని కూడా ఏకకాల దృష్టితో చూడరు. ప్రతి విషయంలో కళ్యాణం ఉందని భావిస్తారు. త్రికాలదర్శి అంటేనే త్రికాల్, మూడు కాలాలు ఏంటి? ఆది మధ్యాంతాలు ఆలోచించి ప్రతి కర్మ చేస్తారు. అంతేకాని ఏదో నాకు అలా ఆలోచన వచ్చింది, నేను ఇలా అవుతుంది అనుకున్నాను, చేసేసాను, అలా కాదు. త్రికాలం
అంటే ఆది మధ్యాంతం ఆలోచించి దాని యొక్క రిజల్ట్ తర్వాత కూడా మనం పశ్చాత్తాపం చెందకుండా, వెనక్కి తిరిగి అయ్యో ఎందుకు అలా చేశానని ఆలోచించకుండా త్రికాలదర్శిగా అయి ప్రతి కర్మ చేయాలి. ప్రతి దాంట్లో కూడా కళ్యాణం ఉందని భావిస్తారు. వారు ఎప్పుడు కూడా ఏకకాల దృష్టితో చూడరు. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, నేను ఆత్మను, మాస్టర్ సర్వశక్తివంతుడను. శివబాబా మన సాటి సర్వశక్తివంతుడు ఉన్నాడు. వారు మన తోడున్న తర్వాత అపవిత్రత అనేది మన దరిదాపుల్లో కూడా రావడానికి లేదు. ఒకవేళ వచ్చింది మాయ ఏ రూపంలో అయినా వస్తుంది అంటే నిశ్చయంలో లోపం ఉన్నట్లు చెక్ చేసుకుందాం. ఓం శాంతి.